అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మామ్ అండ్ ప్రెసెస్ డాటర్. ఇదిగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఇది నిషికని కృష్ణాష్టమి ముందు రోజునైతే వాళ్ళ స్కూల్లో రాధా వేషం అయితే వేసి పంపించామండి. నిషికని అయితే ఇలా రెడీ చేసాము. వడ్లానం అండ్ 2 నెక్లెసెస్తో పేరప్ అయితే చేశాను. అండ్ ఇంట్లో ఉన్న పాట్ అండ్ కొన్ని థింగ్స్తో అయితే కొంచెం ఫోటోషూట్ అయితే ఇలా తీసామండి. అండ్ ప్రోప్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అండ్ ప్రోప్స్ అయితే ఏంటంటే ఇంట్లో ఉన్న నెమలికలు అండ్ పాట్తో మనం ఇలా డిఫరెంట్గా అయితే మనకి కిడ్స్కి ఫోటోషూట్ అయితే మనం బయట నుంచి తీసుకొచ్చి ఫొటోస్ తీయకపోయినా ఇలాగ మనం ఇంట్లో ఉన్న నెమలికలు ఫ్లూట్ ఇలా వాటితోనే మనం అయితే ఇలా డిఫరెంట్గా అయితే పిల్లలకి గుర్తుండిపోయేలాగా ఫొటోస్ అయితే తీయచ్చండి. తల మీద పాపిడి చైను అండ్ 2 లేస్ లాంటివి స్టోన్ లేస్ ఉంటే నేను వాటిని ఇలా తలకి అయితే చుట్టానండి. అండ్ చూసారు కదా, ఇవన్నీ కూడా స్కూల్లో వాళ్ళ డెకరేషన్ అండ్ ఉట్టి కొట్టించారండి పాపతో. అండ్ చూసారు కదా, ఇవన్నీ కూడా అక్కడ పిక్స్ అండి. అండ్ కృష్ణాష్టమి రోజున ఇలా అయితే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయండి. నిషికకి డ్రాయింగ్ అయితే ఇక్కడ వాళ్ళు పెట్టారండి. చాలా నీట్గా అయితే డ్రాయింగ్ చేసింది. అండ్ మన ఇంట్లో సెలబ్రేషన్స్ అయితే నేను ఇలాగ కృష్ణుడు వెనక్కి తిరిగి ఉయ్యాలవుతున్నట్టు నేనైతే రంగోలీ అయితే వేసానండి. అండ్ మనకి హెయిర్కి బ్లాక్ కలర్ కావాలి కదండి, అప్పటికప్పుడు బ్లాక్ లేకపోతే నేను మన దగ్గర ధూప్ స్టిక్ ఉంటుంది కదండి, వాటిని ప్రెస్ చేసి పొడుంలా చేసిన తర్వాత దాన్ని రంగోలీ కింద అయితే నేను ఇలా వేసానండి. కృష్ణుడు అడుగులు అండ్ బ్యాక్ సైడ్ తిరిగి ఉట్టిని పట్టుకున్న కృష్ణుడు అయితే నేను ఇలా రంగోలీ అయితే వేసానండి. మా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న కృష్ణుడికి సంబంధించిన వాటితోనే డెకర్ అయితే ఇలాగా ఫినిష్ చేశానండి. మనం ఎక్కువ హడావిడి పడిపోయి డిఫరెంట్గా చేయాలని ఖర్చు ఎక్కువ పెట్టకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగా చేసుకోవచ్చండి. అండ్ మన లిటిల్ కృష్ణుడు అయితే వచ్చేసాడండి. ఆ రోజు కృష్ణాష్టమి రోజు నిషికకి అయితే ఇలా కృష్ణుడి వేషం వేసామండి. ముందు రోజు రాధా వేషం వేసాం కదా. అండ్ ఇవి కూడా ఇంట్లో ఉన్న చున్నీతోనే నేనైతే ఇలాగా అయితే కట్టానండి. అండ్ కృష్ణుడు కిరీటం అయితే స్కూల్లో అయితే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారండి. అండ్ చూసారు కదా, ఇక్కడ డెక్కర్ దగ్గర నిషికని కొన్ని స్టిల్స్తో పిక్స్ అయితే తీసానండి. ఈ ఫోటోషూట్లో ఉన్న స్టిల్స్ అండ్ ఫోటోషూట్ ఐడియాస్ అయితే మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి. అండ్ ఎప్పుడైనా సరే పిల్లలకి కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలాంటి గెటప్స్ అయితే మనం వేయగలిగితే వాళ్ళకి చాలా మెమరబుల్గా అయితే ఉంటాయండి. పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూసుకొని చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఓపిక ఉన్నా లేకపోయినా ఇలా స్పెషల్ డేస్లో పిల్లలకి ఇలా స్పెషల్గా రెడీ చేయడం అని, పూజ చేయడం అని కొంచెం మనం కనుక వాళ్ళకి అటెన్షన్ ఇవ్వగలిగితే వాళ్ళు చాలా మెమరీస్ అనేవి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారండి. అండ్ చాలా రోజుల తర్వాత ఇలా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కండి. టూ బిజీ విత్ 2 మ్యారేజెస్ అండి. మా మరిది గారి మ్యారేజ్ అయితే అయిందండి. చాలామంది ఫాలో అవుతూనే ఉండుంటారు షార్ట్స్ అండ్ వీడియోస్ కూడా. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. చాలా బాగా రెస్పాన్స్ అయితే వస్తుందండి. చాలా వ్యూస్ వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరుగుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి పేరున. అండ్ చూసారు కదా, కృష్ణ అండ్ రాధా ఇన్ 1 ఫ్రేమ్ అండి. చాలా క్యూట్గా అయితే ఉంది కదా నిషిక. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఒక ఫ్రేమ్లో చూసి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.